ఒక పాటని వినిపిస్తారు నాన్న. ప్రభునామమున అందరికీ ప్రేమ వందనాలు. అసమానుడైన వాడు అనే పాట పాడుకుందాం. అక్క నా వాయిస్ వినిపిస్తుందా అక్క? అమ్మ చక్కగా వినిపిస్తుందిరా. ఓకే. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించి నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మింగివేయ నిలిచిన. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కరికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. తన సమృద్ధితో నిన్ను తృప్తిపరచును, తన సమృద్ధితో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు,
కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అందరికీ వందనాలండి. అమ్మ ఎంతో ఆదరించే పాట, బలపరిచే పాట పాడి మమ్మల్ని బలపరిచావు తల్లి. అమ్మ వందనాలు తెలియజేస్తున్నాను నాన్న. ఇప్పుడు వందనాలు. మనకి వాక్య సందేశము ఎస్తేర్ నాగరాజు గారమ్మ, మనకు అందరికి తెలుసు. అమ్మ ఈ మధ్య తండ్రిని ప్రభు సన్నిధి చేరారు. ఎంతో దుఃఖంలో ఉంది. బిడ్డ మన మధ్యకి వచ్చారు. బిడ్డ ఇప్పుడు మనకి వాక్య సందేశం ఇస్తారమ్మా. అమ్మ టైం తీసుకోరా. వందనాలు ఆంటీ. అమ్మ వందనాలు రా. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. బలహీనలు మనం ప్రేమించి ప్రభు ఈ అమూల్యమైన సమయాన్ని మనకు అందించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీరందరూ మీ ప్రార్థనలో నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుని బట్టి మీ అందరికీ మరోసారి ప్రేమ వందనాలు. మీ అందరి ప్రార్థన వల్ల ప్రభు సన్నిధికి మా నాన్న నెమ్మదిగా వెళ్ళగలిగాడు. దాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికి మరొకసారి వందనాలు. అమ్మ కోసం ప్రార్థన చేయండి. మందిర స్థలం కోసం కూడా అలాగే మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు కృప వలన స్థలాన్ని చూశారు. మరి ప్రభు చిత్తమైతే లోన్స్ అన్ని శాంక్షన్ అయ్యి దానికి కట్టడానికి ప్రభు సహాయం చేయాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్ ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం కొత్త నిబంధనలో 45వ పేజీ. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను మీ జోలికి పోకుడి, ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. చివరి 2 లైన్స్ చదువుతాను చూడండి. నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగుజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహత్తు గల మాట చేత సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మా రక్షణకు ఆధారభూతుడమైన దేవ, మా రక్షణకర్త, మా ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు క్షేమాన్ని, భద్రతనిచ్చావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. సజీవులుగా నిలవబడి నీ పాద సన్నిధిలో ఈ సాయంకాల వేళలో చేరి రావటకు మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలము నీ కృపే. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. బలహీనులను ప్రతి క్షణమును బలపరుస్తూ వస్తున్నావు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని కలుగు చేస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితం నీకు ఇంపైన సువాసన వెదజల్లులాగా ఉండటానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు అనేక మంది బిడ్డలు భారమైన హృదయంతో నీ సన్నిధిలో నీరు కాచి ప్రార్థించిన ప్రతి ప్రార్థనను నీ సమయంలో స్తుతి అంశంగా మార్చమని నీ సన్నిధిలో ప్రతిమాలు కొనుచున్నాం. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవే మా దిక్కు, నీవే మా కొండ, మా కోట, ఆశ్రయము, నీవే మా దేవుడు అని నీ పాదాల యొద్ద కూర్చి ఉండగా ఈ దీనులు పెట్టిన మరణం ఆలకించండి, అంగీకరించండి. అన్ని సమయాలకు నువ్వు సరిపోయిన దేవుడు అయి ఉండగా తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పాట ద్వారా నేను స్తుతించిన నీ దాసురాలను బట్టి నీకు స్తోత్రాలు.
ఇంకా స్వరంతో నేను మహిమపరచుటకు కృప చేయించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో మాతో మాట్లాడమని నీ సన్నిధిలో బ్రతిమాలుకొనుచున్నాం. చదవబడిన వాక్యము నీదై ఉండగా నీవే నీ సిలువ చాటును మరుగుపరిచి ఈ దీనురాల్ని ఉపయోగించుకోనని నీ నోటి బోరగా ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తుని మహిమపరచుటకు సహాయం చేయండి. మీరే హెచ్చింపబడమని మాతో మాట్లాడమని మా ప్రభును మా రక్షకుని కర్తయ్య యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలుగా వినిమై వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మార్కు సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ స్టోరీ మీ అందరికీ తెలిసినదే. ఇదే మాట మీద ఒకసారి మనం ధ్యానం చేసాము. ప్రభు మరొకసారి మరొక తలంపు ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ ఒక స్త్రీ మనకి కనపడుతుంది కదా. ఆమె స్త్రీనే కదా, అంటే మనలాంటి ఒక స్త్రీ. ఆమె దేవుడి ఎడల చేసిన కార్యాన్ని దేవుడు ఎలాగ సంబోధిస్తున్నాడు అంటే, ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. ఎవరి ఎడల ఆమె మంచి కార్యం చేసింది? దేవుని ఎడలే ఆమె మంచి కార్యము. చాలా సందర్భంలో దేవుడే మనకు మంచి కార్యాలు చేయాలని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఒక స్త్రీ దేవుని ఎడల మంచి కార్యము చేస్తుంది. అక్కడ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కదా. అక్కడ పురుషులు ఉన్నారు. మరి ఆ పురుషులందరిలో గుండా ఆమె వారిని నెట్టుకొనైనా రావాలి, లేదా దారి తీసుకొనైనా రావాలి. వారందరూ అభ్యంతర పరచవచ్చు. కానీ ఏం చేసింది? దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని పాదాల యొద్దకు. ఆమె చేసిన కార్యాన్ని అక్కడున్న శిష్యులే అభ్యంతరపడ్డారు. అయినను సరే ఆమె దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమను ఏం చేసింది? దేవుని దృష్టికి ఆమె చేసిన కార్యము మంచి కార్యముగా ఇక్కడ ఏం చేసింది? ఆమె కార్యము అత్తరు తీసుకొచ్చి తల మీద పోసింది కదా. దేవుణ్ణి భూస్థాపానికి సిద్ధం చేసినట్లు ఇక్కడ ఆ పారాగ్రాఫ్ లో మనకు కనపడుతుంది. అయితే ఆమె చేసిన కార్యము ఎక్కడ ప్రకటించబడుతుందంట? సర్వలోకంలో ఎక్కడైనా సరే ఈ వార్త చెప్పబడినప్పుడు ఆమె చేసిన కార్యం ఏమవుతుంది? ప్రశంసింపబడుతుంది, జ్ఞాపకం చేయబడుతుంది అని ఇక్కడ రాశాడు. నిశ్చయముగా అని చెప్పేసి ఆమె గొప్ప సాక్ష్యం కూడా అక్కడ కలిగి ఉంది. ఏంటి ఆమె చేసిన కార్యం? మనం అత్తర పోసిందే అనుకున్నాం. దేవుని ఎడల ఆమెకున్న ప్రేమను ఆమె ఎలాగ చూపించింది? క్రియల్లో. దేవుణ్ణి ఆమె ఎంతగా ఆరాధిస్తుందో తన క్రియల ద్వారా కనపరిచింది. ఆమె మన అంశము ఆమె చేసిన ఆరాధన. ఆదివారం కదా, మనం అందరం ఆరాధన చేసొచ్చు. అయితే ఈమె చేసిన ఆరాధన ప్రభు ఏం చేస్తున్నాడు? హెచ్చించాడు, కనపరిచాడు. సాక్షిగా నా ఎడల మంచి కార్యమని ఆమె గురించి చెప్పాడు. మనం చేసే ఆరాధనను ఈ దినాన్ని మనం కూడా పరీక్షించుకుంటాం. అయితే ఈమె ప్రేమ, ఆమె స్త్రీనే, మనము స్త్రీనే. ఆమె ప్రజలందరి మధ్యలో ఉండగానే వెళ్ళింది. ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు కలిగినాయి ప్రభుని ఆరాధించటానికి. మనకు కూడా ఎన్నో కలుగుతూనే, అయినను సరే పరిస్థితుల వైపు ఆమె చూడలేదు, ప్రజల వైపు ఆమె చూడలేదు. కానీ తాను ప్రేమిస్తున్న దేవుని వైపే ఆమె చూసింది. ఏ పరిస్థితి అయినా సరే దానిని నెట్టుకొని ఆమె ప్రభుని ఆరాధించి, అక్కడ అది మనం విశేషంగా గమనించాలి. అయితే ఆమె దేవుడి ఎడల మంచి కార్యము చేసింది. మనం ఏం చేయాలి? అయితే దేవుడు మన ఎడల మంచి కార్యాలు చేశాడా?
మన సంగతికి మరలా వద్దాం. ప్రభువు మన కొరకు మంచి కార్యం ఏం చేశాడు? హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మొత్తమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కురిపార్శ్వమున కూర్చుని. ఈయన ఏం చేశాడు? తన మహత్తు గల మాట చేత సమస్తమును చేశాడు, జరిగించాడు, జరిగిస్తూనే కదా. మనం ఈ భూమి మీదకి రాకముందే దేవుడు సర్వ సృష్టిని ఆయన మన ఎడల చేసిన మంచి కార్యాలు. రెండవదిగా ఆయన ఏం చేశాడు? రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింప కదా. ఆయన రెండవదిగా ఏం చేశాడు? ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాడు. ఈ లోకంలో ఆ మాట ఎవ్వరూ చెప్పలేరు కదా. మనం ప్రేమించే మన తల్లిదండ్రులు చెప్పలేరు, భర్త చెప్పలేరు, భార్య చెప్పలేరు, బిడ్డలు, మన రక్త సంబంధికులు కూడా ఆ మాట చెప్పలేరు. అసలు ఆ మాట పలకటానికి కూడా ధైర్యము చేయలేరు. ఆ మాట పలికింది ఎవరంటే మన ప్రియ ప్రభు కదా. తను ఎంతగా ప్రేమించాడు అంటే అక్కడే ఉంది కదా, తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎంతగా? తన ప్రాణం పెట్టేంతగా కదా. మన కొరకు ఆయన ఏం చేశాడు? రెండవదిగా చనిపోయాడు. మూడవదిగా ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. అంతేకాదు మన కొరకు స్థలాన్ని సిద్ధపరుచుతున్నాడు. ఇక్కడ ఆ స్త్రీ ప్రభు ఎడల మంచి కార్యము చేసింది. మనం చూసిన ఈ 3 సందర్భాలలో ప్రభు మన ఎడల చేసిన మంచి కార్యాలు ఏం చేశాడు? మన కొరకు సృష్టిని సృష్టించాడు, మనను సృష్టించి జీవాత్మనిచ్చాడు, మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, మరణించాడు, తిరిగి లేచి పునరుద్ధానుడై ఆ నిత్య రాజ్యంలో మనం కూడా ఆయనతో కూర్చొని సహవాసం చేయాలని, భోజన బల యొద్ద మనం కూడా ఉండాలని మనకేం చేస్తున్నాడు? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మహత్తుగల మాట చేత సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని జరిగిస్తూనే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఇంకా చేయవలసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? చెప్పాలి. ఏమీ లేవండి, అన్ని సంపన్నం చేశాడు ఆయన. అంటే ఆయన చేయవలసిన కార్యాలన్నీ ఆయన చేయవలసిన కార్యాలు ఇంకేమి మిగిలి లేవు. ఆయన సంపూర్తిగా కదా సిలువలో కూడా ఏం చేస్తున్నాడు? సమాప్తం కదా. దేవుడు అప్పగించినది ఎవరి కోసం? మన కోసమే. ఏదైతే భారం తన మీద పెట్టాడో, ఏదైతే చేయాలని చెప్పాడో అదంతటినీ ఒక్కటి కూడా, 1% కూడా తప్పు లేకుండా సమస్తమును ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏం చేశాడు? పూర్తి చేసి, సంపూర్తి చేసి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. స్థలాన్ని సిద్ధం కూడా చేశాడు. ఇంకా మనం ఎక్కడ తప్పిపోతామేమోనని తన పరిశుద్ధాత్మను మన యొద్దకు మరలా మనని ఆదరించటానికి, నడిపించటానికి, బలపరచటానికి పంపించాడు. అయితే ఇప్పుడు మనం ఒక ప్రశ్నించుకుందాం. ఇక్కడ
యేసుక్రీస్తు మన కొరకు చేయవలసిన మంచి కార్యాలన్నీ చేసేసాడు. ఇక చేయవలసింది ఏదైతే మీకైతే ఏమన్నా మిగిలిందేమో, కానీ నా విషయంలో అయితే చేయాల్సిన అంతటిని చేసేయడని నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. అయితే కొన్నిసార్లు మనం ఎలా ఉంటాము అంటే, నేను చేయవలసింది అంతా చేసేసాను, ఇంకా ప్రభువే కార్యం చేయాలి అన్నట్లుగా మన ప్రవర్తన, మన ప్రార్థన ఉండేది. అవునా? అర్థమవుతుందా వాక్యం? ఎలా అవుతుంది. మనం ఏమనుకుంటాం, ఇంకా యాక్చువల్ గా దేవుడు చేయాల్సిన కార్యాలన్నీ చేసేసాడు మన కొరకు, ఇంకా మిగిలింది ఏం లేదు. మనకు ఇంకా తీసుకెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. మనం ఏం చేసుకుంటాం, ఇంకా ఏదో చేయాలి మన ప్రభు నా కొరకు, ఇంకా ఏదో చేయాలి అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం ఏమి చేయకుండానే మనం ఏమనుకుంటాం, అన్ని చేసాము మేము దేవుని కోసం, ఇంకేం చేయాలి కదా. రక్షింపబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, నియమక కూడికలకు వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రభు కోసం మంచి కార్యాలు చేస్తున్నాం, ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన, అన్ని చేసేసాం, ఇంకా మేము చేయాల్సిందేం లేదు, దేవుడే ఇంకా చేయాలి అన్న భ్రమలో మనం ఇంకా ఉన్నాం. కొన్నిసార్లు మన ప్రవర్తన అలాగే ఉంటది, మన ప్రార్థన కూడా అలాగే. అయితే మనము ఇక్కడ యెషయాలో ఒక మాట చదువుకున్నాం కదా, నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప, ఎంత అన్న ఎంతో అన్నాడు కదా. దేవుడి లోకమును ఎంతో ప్రేమించు. ఇక్కడ కూడా నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం, ఉదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయ రక్షణకు సాధనమగునట్లు నగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి కదా. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు అన్ని కార్యాలు చేశాడు. మనల్ని ఎలాగ చేశాడో కూడా ఇక్కడ చెప్తున్నాడు కదా. ఎందుకు మనల్ని నియమించాడో కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయ రక్షణకు సాధనమగునట్లు అన్యజనులకు వెలుగై ఉండాలని మనల్ని నియమించాడంట. మనమేం చేస్తున్నామంటే, వారికి వెలుగుగా ఉంచమని ప్రార్థించవలసిన మనము ఈ లోక సంబంధమైన వెలుగుల కోసం, ఈ భౌతికమైన ఆశీర్వాదాల కోసమే మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం కదా. దేవుని ఉద్దేశం మనలేట్లా వేరుగా ఉంది. మనం ఏ మంచి కార్యం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఇక్కడ మనం గ్రహించాలి. మనం చేయాలని కోరుకుంటున్న కార్యం ఏం కనపడుతుందంటే, వెలుగుగా ఉండాలని. ఎవరికి? దేవుణ్ణి ఎరగని వారికి మనం వెలుగుగా ఉండాలని ఆయన ఉద్దేశం. అక్కడ ఆ మాట బాగా చూడండి, నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం కదా. మనం ఏది కోరుకుంటాం? ఈ రెండిట్లో ఏది కోరుకుంటాం కదా? వెలుగై ఉండాలని కోరుకుంటున్నావా, లేదా సేవకుడిగా సేవకురాలుగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు ప్రేమించాడు, ఆ భారాన్ని, ఆ బాధ్యతనిచ్చాడు. అది శ్రేష్టమైన పని మనం జరిగిస్తున్నాం. అందుని బట్టి మనం స్తుతిద్దాం ప్రభుని. ఆ స్థానం ఇచ్చినందుకు మనం ప్రభుని స్తుతిద్దాం. అయితే ఇంకేం కోరుకుంటున్నాడు, నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకు. ఎలాగ ఉంటాం మనం సాధనాలుగా? ఆదివారం ఆరాధన చేసినప్పుడున్న ఎస్తేరు విడి దినాలలో, విడి సమయాల్లో కనిపించకపోతే ఏ అన్యజనులకి రక్షణకు వెలుగుగా, సాధనంగా ఉండలేదు కదా. అయితే దేవుడు మనం ఏం మంచి కార్యం చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. అన్యజనులకు వెలుగుగా ఉండాలని మనల్ని నియమించిన మన ప్రభు, మనం ఏం చేస్తున్నాం, ఇంకా నీవే కార్యాలు చేయాలి ప్రభు మాకు అని అనుకుంటున్నాం. అయితే ఈ స్త్రీ, ఒక స్త్రీనే ఆయన ఎడల మంచి కార్యము చేసింది, ఆయన ఎడల ఆయనను గొప్పగా ఆరాధించింది. అయితే నేను 3 వచనాలు మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం తీస్తే చదవండి. 8వ అధ్యాయము 28వ వచనం.
దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అదే అధ్యాయము 32వ వచనం కూడా చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనితీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరొక రెఫరెన్స్ కూడా చూద్దాము. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై. ఈ 4 మాటలు, 4 రెఫరెన్స్లు ఒక వ్యక్తిని జీవితంలో మనకి కనబడుతుంది. మనం చదువుకున్న యెషయా 49:6వ వచనంలో కూడా ఈ 5 వచనాల్లో ఒక వ్యక్తి మనకి కనబడతారు. ప్రభుని గొప్పగా ఆరాధించిన వ్యక్తి మనకి ఇక్కడ కనపడతారు. అంటే మన ఆరాధన ఎలాగుండాలి కదా, ఆమె ఆరాధన ప్రభు మెచ్చుకునేలాగా ఉంది. దేవుని ఎడల ఆమె ఆరాధన ఒక మంచి కార్యం చేసినట్లుగా. మన ఆరాధన మన సొంత మాటల్లో కాదు, కానీ ఒక భక్తుడు ప్రభువుని ఆరాధించాడు, ఎలాగూ ఆరాధించాడు అనేది మనం చూసుకొని ముగించుకున్నాము. బైబిల్లోనే అత్యంతమైన ఘనమైన ఆరాధన ఎవరు చేశారు పాత నిబంధనలో? ఆదికాండం 22వ అధ్యాయం శ్రేష్టమైన ఆరాధన ఇక్కడ ఆయన చేసినట్లు మనకు కనపడుతుంది. విలువైన ఆరాధన. మనం ఆరాధనకి చేరి వస్తున్న మనము ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాలి. ఆరాధన ప్రారంభించినాక ప్రారంభ ప్రార్థన నుంచి కానుకలు సమర్పించేంత వరకు, కానుకలకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించేంత వరకు అది ఆరాధనలో భాగమే. అయితే ఆ ఆరాధన జరిగేటప్పుడు ఎంత గొప్ప సేవకులైనా స్వేతలు ఎవరైనా వచ్చినా వాళ్ళకి మనం వందనాలు చెప్పకూడదు. ఎందుకంటే మన ముందు మనం ఆరాధిస్తున్న దేవుడు యోగ్యుడు కదా. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా ఆయన ఎలాంటి వాడని. 7వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటుంది ఆడ? పవిత్రుడును నిర్దోషియు నిష్కలమంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన ప్రభుని మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఆయనను మనం ఆరాధిస్తున్నప్పుడు సమాజంలో యోగ్యులే, సేవకులే, గొప్పవారే, కానీ వారిని మనం నమస్కరించే వారిగా, వారికి మనం గ్రీటింగ్స్ చెప్పేవారిగా ఉండకూడదు. అప్పుడు ప్రభుకి రావాల్సిన మహిమను మనం డైవర్ట్ చేసినట్లయి. మనం ప్రభు మీదే ఏకాగ్రతను చూపించాలి. ఆరాధనలో స్తుతులు చెల్లించేటప్పుడు కూడా వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అలాంటివి మనం అనకూడదు. మనము ఆరాధన, మన ఏకాగ్రత, మన హృదయము, మన మనసు, తలంపులు అన్నీ మనం ప్రభు మీదే కేంద్రీకరించాలి. అయితే ఇక్కడ మనం ఈ అబ్రహాము గారి జీవితంలో ఆయన ఆరాధన, ఆయన చేసిన కార్యము ప్రభు దృష్టికి ఎలాగుందో మనం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించింది. ఏ సంగతులు జరిగినాయి ఇక్కడ? ఆ సంగతులు ఏంటియో మనకు తెలియాలంటే 21వ అధ్యాయంలో మనం వెళ్ళాలి. 21వ అధ్యాయం మీ అందరికి తెలుసు కనుక నేను 2 మాటలు జ్ఞాపకం చేసి దాటిపోతాను. ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్రహాము కుమారుణ్ణి కన్నాడు కదా, కనింది.
8వ దినాన సున్నతి జరిగింది. అతను పుట్టినప్పుడు అబ్రహాం గారికి 100 సంవత్సరాలు. అయితే తర్వాత అన్నప్రాసన జరిగింది కదా, పాలు విడిచాడు. పాలు విడిచినప్పుడు ఏం చేశాడు? విందు చేశాడు. అక్కడ హాగరు తన కుమారుడు ఇష్మాయేలు వారిని హేళన చేయడం చూసినాక దేవుడు వారిని పంపివేయమన్నప్పుడు వారిని పంపివేస్తారు. వారు వెళ్ళిపోతారు. అక్కడ బావి దగ్గర హాగరుతో మాట్లాడటం, బావి దగ్గర ఎడారిలో అక్కడ మాట్లాడటం, వాటర్ ఇవ్వటం, తర్వాత ఆ సంతతిని కూడా దీవిస్తానని చెప్పటం. తర్వాత వారు వెళ్ళినాక హాగరు వివాహం చేసేసింది ఆల్రెడీ ఇష్మాయిల్కి కదా. మీరు బాగా గమనించండి, 22వ అధ్యాయంలోకి రాకముందే అక్కడ ఇష్మాయిల్కి వివాహం అయింది. తర్వాత అబీమెలెకు పీకేలుతో అక్కడ మాటలు జరిగినాయి, బావులు తవ్వటం, అక్కడ వారు సాక్షార్థమైన నిబంధన చేసుకోవటం జరిగింది. అక్కడ పిచ్చుల వృక్షం ఒకటి నాటి అక్కడే ఆయన నివాసం ఉంటున్నాడు. బేర్షెబాలోనే అబ్రహాం గారు నివాసం ఉంటున్నాడు. ఈ సంగతులు అన్ని జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేస్తున్నాడు? ఇక్కడ అబ్రహామును పరిశోధిస్తున్నాడు. శోధిస్తున్నాడా? పరిశోధిస్తున్నాడా? పౌలు రాస్తాడు కదా, దేవుడు ఎప్పుడు శోధించడు, కీడు విషయమై దేవుడు శోధించడు. దేవుని వల్ల నేను శోధింపబడుతున్నానని అనొద్దు అని ఆయన పత్రికలో ఆయన రాశాడు. శోధన ఎవరి వలన కలిగింది? సాతాను వలన కదా. లోకపరంగా లేదా కొన్నిసార్లు మన అవిధేయతల వల్ల శోధన. అయితే పరిశోధన ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. అయితే ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, ఏమని? నన్ను పరిశోధించు, పరిశీలించు, నీ దృష్టికి నా హృదయం ఎలాగుందంట. చూడండి 132వ కీర్తన. దావీదు ఏమని చేశాడు? 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని. 23 చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. మీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. దావీదు ప్రార్థన పరిశోధించి పరిశీలించి ఏవైనా ఆయాసకరమైనది ఉన్నదేమో వాటిని సరిచేసి నన్ను నిత్య మార్గంలోకి నడిపించు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ఎలాగుందనేది మనం ఒకసారి పరీక్షించుకుందాం. అయితే ఇక్కడ పరిశోధించటం, ఎవరిని పరిశోధిస్తాడు? ఎగ్జామ్ ఫీజు కట్టినోళ్లే కదా ఎగ్జామ్ రాసేది. రాయనోళ్ళు ఎగ్జామ్ రాస్తారా? రాయరు కదా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తము సమకూర్చి. ఇప్పుడు జరిగేవి మీకు హానికరమంగా అనిపించవచ్చు, కానీ అవి రాబో దినాల్లో ఏమై ఉంటది? మేలు కొరకై ఉద్దేశించిన సంగతులు. మనను ఆదరించే వాక్యాలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి కదా. అయితే ప్రభు మనం ఏమై ఉండాలి, ఆయన ఎడల మనం ఏమి చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఈ దినాన మనం మాట్లాడుకుంటుంది, ధ్యానం చేస్తుంది కూడా అదే కదా. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాగుంది? పరిశోధించబడుతుంది, శోధించబడటం లేదు. అది మన విశ్వాసం పరిశోధించబడుతుందా, శోధించబడుతుందా? శోధింపబడే విశ్వాసులుగా ఉన్నామా లేదా పరిశోధించబడే విశ్వాసులుగా ఉన్నామా? పిల్లలు నడుస్తూ పడిపోతే మనం ఏమంటాం? చాలా బలహీనంగా ఉంటాడు, తినడు, ఊరకనే పడిపోతా ఉంటాడు అని అంటాం కదా. ఆత్మీయ స్థితి కూడా అదే. చాలా సార్లు మనము శోధనలకు గురవుతున్నామా, నిజంగా పరిశోధనలకు గురవుతున్నామా, మన ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉన్నది అనేది కూడా మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. ఎంతకాలం మన కుటుంబంలో బిడ్డల కొరకు, వారి ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, ఇంక ఇవేనా మన ప్రార్థన? తల్లిగా నువ్వు చేయవలసిన ప్రార్థన రహస్యంగా నీ బిడ్డల కొరకు ఎంత కన్నీరైనా కాచు.
అది నీకు నీ బిడ్డలకి క్షేమము. అది దేవుడు చెప్పాడు కదా, రేయి మొదటి జామున లేసే కదా. అవి నీవు నీ ఇంటిలో నువ్వు చేయవలసిన ప్రార్థన, బహిరంగంగా చేయవలసిన ప్రార్థనలు ఉన్నాయి కదా. ఇంట్లో ఒకలాగే చేస్తాం, బహిరంగ ప్రార్థనలో ఒకలాగే చేస్తాం. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి బంధించబడును, వేటిని విప్పుతారో అవి విప్పబడును అన్నాడు. నలుగురిలో ఉన్న పిల్లల కొరకే, ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకేనా మన ప్రార్థన? ఇంకా సమస్యలు లేవా? ప్రార్థించవలసిన అసలు ప్రభు నా ఉద్దేశం అయితే, నా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆల్రెడీ ప్రభువుని ఎరిగిన వ్యక్తి గురించి మనం ఇంకా ప్రార్థించవలసిన అవసరం లేదు. దేవుడు వారిని ప్రేమించారు, వారిని రక్షించారు, వారు ఆ నిత్య జీవానికి వారసులు అయ్యారు. వారి గురించి ఇంకా వారి ఆత్మీయ జీవితం గురించి వారు ప్రభు చూసుకుంటారు. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో వ్యసనాలకి, ఎన్నో పరిస్థితులకి బంధింపబడి బయటికి రాలేక నలిగిపోతున్న ఆత్మలు, నిజదేవుడిని ఎరగని ఆత్మలు మన కళ్ళ ముందు ఎన్నున్నాయి. మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థించే విధానం, మనం మాట్లాడే విధానం ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటుందా? ఆత్మీయంగా మనం ఇంకా ఎలాంటి స్థితిలో ఉంటున్నాం అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. అబ్రాహామును ప్రభు పిలిచాడు కదా. పిలిచిన వెంటనే ఏమంటున్నాడు 12:1? నీ దేశాన్ని కదా, నీ దేశాన్ని నీడు, నీ బంధువులను నీడు, నీ జనాంగాన్ని విడిచి నేను చూపించే దేశానికి రా అంటున్నాడు. అదొక మొదటి పరీక్ష ఆయనకి కదా. ఆయనను ఊరిని విడిచిపెట్టమన్నాడు. ప్రభు ఆయనను ప్రేమించాడు, ఆయన మారు మాట్లాడలేదు కదా విడిచిపెట్టి. మనమైతే అంత ఓబే అవగలమా? అసలు కొన్ని ప్రార్థనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అదేమనంటే మా బాధ అంటారు కదా. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు. ఆశీర్వాదం అంటే ఏంటి అనేది చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట నీ యొద్దకు పంపినని. ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం మన ఆశీర్వాదం ఏంటి? ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట కదా. దుష్టత్వం నుంచి మళ్లించబడటం అంటే ఏంటి? ప్రభులోకి రావటం. దేవుని ఉద్దేశం అదే. సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించటమే ఆయన ఉద్దేశం. ఆయన కోరుకుంటుంది కూడా అదే ఆశీర్వాదం. నీ ఇంట్లో అందరూ రక్షింపబడ్డారా? దేవునికి స్తోత్రం. నీ కుటుంబము ఆశీర్వదించబడింది. అంతేకాని బిల్డింగులు ఉంటేనో ఇంకేదో కాదు. అవన్నీ దేవుడే సమస్తము సమకూడి జరిగిస్తానన్నాడు. తన సొంత కుమారుని నీటకు వెనుతిరగని దేవుడు సమస్తమును మీకు ఎందుకు అనుగ్రహించడు అని ప్రశ్నిస్తున్నాడు. మనం ఇంకా ఆ వాక్యాన్ని నమ్మని వారిగా కూడా మనం ఉండకూడదు. నమ్మాలి కదా, ఆయన మాటలు నమ్మాలి, మన మాటలే నమ్మకూడదు. ఎన్నో మొక్కుబడులు చేసుకుంటాం, ఆ మొక్కుబడులు చెల్లించిన వారిగా ఉంటాం కదా. అదేమనంటే మానవులమి బలహీనలమే అనుకొని మనమే తృప్తిపరుస్తున్నాం. ఎందులో బలహీనలమి? దేవుని దగ్గరికి వచ్చేలేక మనం బలహీనలం అవుతున్నాం. మిగిలిన విషయాలు ఏటిలో బలహీనలమి కావటం లేదు కదా. మనమే సంతృప్తి పరుచుకుంటాం. ఈ స్త్రీ కూడా బలహీనురాలే, కానీ ప్రభు ఎడల మంచి కార్యము చేసింది. ఈయన కూడా మరి మనిషే కదా, మానవుడే కదా. మనకున్న సమాజమే ఆళ్ళకు కూడా ఉన్నది, మనకున్న దినాల్లో ఆళ్ళకు కూడా ఉంది. ఆ దినాల్లో ఆయనే విగ్రహాలు తయారు చేసేవాడు, సూర్య నమస్కారాలు చేసేవాడు కదా. ఆయనను దుష్టత్వం నుంచి మళ్లించాడు, ఆయన్ని ఆశీర్వదించాడు, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. తగిన సమయం అందు నేను హెచ్చిస్తానన్నాడు. తగిన సమయం అందు దేవుడు ఆయన్ను హెచ్చించాడు.
అన్యజనులకు వెలుగుగా ఉంచాలన్నాడు. వెలుగుగా కదా, నేను కలుగు చేసి రక్షణ గురించి సాధనమవునట్లు అన్యజనులకు వెలుగుగా అబ్రహాముని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఆయన చేసిన కార్యము ప్రభు ఎడల అంత గంభీరంగా మనం ఎప్పుడు వెలుగుగా ఉంటాం. మనం చేసే కార్యాలు ప్రభుని మహిమపరిచేలాగా ఉండాలి. మనం చేసే ఆరాధన కదా, ఒక్కోసారి అసలు భయం లేని ఆరాధన మనం చేస్తూ ఉంటాం. ఈయన విశ్వాసము కదా, మొదటిగా ఊరిని వదిలిపెట్టొచ్చాడు. రెండవదిగా ఏమన్నాడు? గర్భాన పుట్టిన ఇష్మాయేలుని వదిలిపెట్టమన్నాడు. తట్టుకోవటం కష్టం కదా. సరే, ఊరంటే ఏదన్నా ఇంకో ప్రదేశానికి వెళ్తే అట్లా బతకొచ్చులే అనుకుంటాం. మరి గర్భాన పుట్టిన కుమారుణ్ణి విడిచిపెట్టమంటే, మన గర్భాన పుట్టిన బిడ్డలకు ఒక్క దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతాం కదా. నాయనమ్మ అమ్మమ్మలు అయితే ఎక్కడ దెబ్బ తగిలిందో, ఎందుకు దెబ్బ తగిలిందో, ఎవరి వల్ల దెబ్బ తగిలిందో అని ఇంటికి వెళ్ళైనా అడిగి వస్తారు. అవునా? మరి అలాంటి అబ్రాహాము ఇంకా అప్పుడు ఆయన ఆత్మీయ స్థితిలో అప్పుడే కదా ప్రభు ఆయనతో అప్పుడు ఇంకా ఆత్మీయంగా అప్పుడే కదా తన ఆత్మీయ స్థితి స్టార్ట్ అవటం. అలాంటిది ఆయన జీవితం మనకు ఒక సవాలుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇష్మాయేలును వదిలిపెట్టమన్నాడు. ఇష్మాయేలుని కదా, ఇక్కడ ఆయన ఆత్మీయ జీవితం పరిశోధించబడింది. అంటే ఆయన ప్రభువులో చాలా బాగా ఉన్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని దృఢపరచటానికి, ప్రభువుని మనం ఎంత ప్రేమిస్తున్నామో, ప్రభువుకి మనం ఎంత భయపడుతున్నామో అది వెల్లడి చేయటానికి, ఆయన క్రియను ఆయన ప్రేమను మన ఎడల వ్యక్తం చేయటానికే ఈ పరిశోధనలు. అయితే మొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, నిజంగా మనం శోధింపబడే విశ్వాసులుగా ఉన్నామా, పరిశోధింపబడే విశ్వాసులుగా ఉన్నామా అనేది ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాల్సింది. రెండవదిగా ఆయన ఏమంటున్నాడు? ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. ఇక్కడ పరిశోధన కనిపిస్తుంది కదా. మొదటిగా ఆరాధనకు వస్తున్న మనం కూడా ఫస్ట్ పరిశోధించుకోవాలి. దేవుడు ఆయన రక్త మాంసములో పాలు పంచుకోక ముందు ఏం చెప్పాడు? నీ సహోదరునితో ఏదైనా ద్వేషం కలిగి ఉంటే మొదట ఆ బలిని, ఆ అర్పణను అక్కడే విడిచిపెట్టి ఏం చేయాలి? వెళ్ళి సహోదరునితో సమాధాన పడాలి కదా. ఎన్ని సందర్భాల్లో మనం అది మర్చిపోయి ఆ రక్త మాంసంలో పాలు పంచుకుంటున్నాము కదా. ఎవరు లేరా అసమాధానమైన సహోదరులు? మనకి బంధువులైనా, రక్త సంబంధికులైనా, బిడ్డలైనా, భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, ఇంకా ఎవరైనా అసమాధానం కలిగిన బంధుత్వాల్లో ఉంటే ప్రభు ఈ క్షణం మనతో మాట్లాడుతున్నాడు. ఆ సమాధానం కలిగి ఉందాం. పరిశీలించుకోవాలి మనం కూడా, మనం చేసే ఆరాధనలో కూడా కదా. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అబ్రాహామా అని పిలువగా ఏమయ్యాడు? అతడు చిత్తము ప్రభువా అంటున్నాడు. ప్రతిస్పందన కదా. దేవుడు పిలవగానే ఆయన ఏమయ్యాడు? ప్రతిస్పందించాడు. చిత్తము ఇంకా మారు మాట్లాడతలేదు. దేవునికి ఎంత అందుబాటులో ఉన్నాడో కదా. పిలవగానే వెంటనే మనం అందుబాటులో ఉన్నామా ప్రభుకి? ఈ వారం సరిగా ప్రే చేసుకోలేదులే, ఈ వారం సరిగా బైబిల్ చదువుకోలేదులే, సరిగా లేంలే, నియమకుడికి వెళ్ళలేదులే అని ఎన్ని నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తున్నాము. ప్రతిస్పందన కదా. దేవుడు నీ నుండి, నా నుండి కోరుకుంటుంది అదే. ఆయనకి అందుబాటులో ఉండే వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? వాడుకుంటాడు కదా. అంతలాగా హింసించిన పౌలు నేనేం చేయాలి అంటున్నాడు కదా. మార్పు కనపడుతుంది. దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు సరిచేస్తున్నప్పుడు, దేవుడు పరీక్షలు పెడుతున్న ప్రతిసారి అబ్రహాము గెలుస్తున్నాడు. అంతేకాదు ప్రతిస్పందిస్తున్నాడు. తన జవాబుగా, విధేయతగా లోబడుతున్నాడు.
ఎన్నిసార్లు మన వాక్యం విని విడిచిపెడుతున్నామో కదా. అసలు నిజంగా క్రైస్తవులంట వాక్యం విని మారితే ఎప్పుడో ఈ దేశం మారిపోయేదండి, ఈ ప్రపంచం. అంటే ఈ ప్రపంచము ఈ దేశము మారకుండా ఉండటానికి ఆటంకం ఎవరు? మనమే కదా. ఆరాధన చేసేటప్పుడు ఒకలాగా ఉన్న మనం ఆరాధన అయిపోయినాక మరోలా జీవిస్తాం, ప్రవర్తిస్తాం. ఇంకా అన్ని జనులకు మనం వెలుగుగా ఎట్లా కనిపిస్తాం? నార్మలే కదా. ఈ జూమ్ ఉన్నంతసేపు ఒకలాగా ఉంటాం, మళ్ళీ తర్వాత మామూలు అయిపోతాం, రొటీన్ లైఫ్. ఇక్కడ అబ్రహాము జీవితము అలాగూ కనిపించటం లేదు కదా. ప్రతిస్పందించాడు వెంటనే. ఆరాధన చేయటానికి వస్తున్న మనము, మన ప్రతిస్పందన ఎట్లా ఉంది ప్రభు దగ్గర? ఈ వార పర్యాంతములు ఆయన కోసం సమకూర్చుకున్నాయి, ఆయన పాదాల మీద కుమ్మరించాలనుకున్నాయి, ఎన్ని సిద్ధం చేసుకొని వచ్చి మనం కుమ్మరిస్తున్నాం. ఆచారప్రాయంగా ఆదివారంలే వెళ్ళి రొట్టె రసం ఇద్దాం, సాటర్డేనే హెడ్ బాత్ చేసి చక్కగా రెడీ అయ్యి కదా. నిజంగా ఆనాటి ఆరాధన క్రమాలు, ఆనాటి నేను చిన్నప్పుడుగా ఉన్న భక్తి జీవితాలు ఇప్పుడైతే నాకైతే కనిపించటం లేదు. నేనైతే అలా ఉండకూడదు దేవా, నీలోనే ఉండాలని నా కోరిక, నా ప్రార్థన కూడా అదే. మనమునివి బలహీనతలో ఉంటాయి, కానీ సరిచేయబడాలనే ప్రభు ఉద్దేశం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? చిత్తము ప్రభు అనగలే అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని కదా. ఒక్కడై అబ్రహాంకు ఏకైక కుమారుడు, మన ప్రభువుకి యెహోవా దేవునికి ఏకైక కుమారుడు కదా. ఇక్కడ అబ్రహాము తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ అధ్యాయంలోనే పరిచయం చేయబడిన రెబ్కా సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. వారి ప్రేమ ఇక్కడ మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ప్రేమించు. ఎవరు ప్రేమించే కదా? అబ్రహాం ప్రేమించే ఏకైకగానొక్క కుమారుడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆరాధనకు ఆటంకంగా ఉంది, మనలో ఏ బలహీనత ఆటంకంగా ఉంది కదా. ఒకగానొక కుమారుడు, మన ప్రియ ప్రభు ఏకైక. నీవు ప్రేమించే నీ కుమారుడు. దేవుడు ఆ ప్రశ్న వేసినప్పుడు లేదా ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము తిరిగి మాట్లాడలేదు. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒక్కటే కదా, చిత్తము. నిజంగా అసలు ఎప్పటికి వెళ్తామో మనం ఇంత ఆత్మీయ స్థితికి అనిపిస్తున్నాం. మనమైతే ఎన్ననే వాళ్ళము కదా, లేక పుట్టాడు, నువ్వే ఆశీర్వదిస్తానన్నావు, ఇసాకు వలన అయిందే ఆశీర్వాదం అన్నావు కదా ప్రవ్వా. ఇప్పుడేమి ఇవ్వమంటున్నావు? ఊరిని వదిలిపెట్టమన్నావు, వచ్చాను. ఇస్మాయిల్ని విడిచిపెట్టమన్నావు, విడిచిపెట్టాను. ఇప్పుడున్న ఈ సంతానాన్ని కూడా ఇవ్వమంటున్నావని మనమైతే ఎన్ని అనుకుంటాము కదా. ఎందుకు స్థిరమైన మనమే ఏదన్నా మన హృదయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అది తీసేయమని చెప్పినప్పుడు అది తీసేయటానికి ఎన్ని క్వశ్చన్స్ వేస్తాము కదా. శిష్యులే అడిగారు యేసుక్రీస్తుని ఏమని, నిన్ను ఈ కోసం అన్ని విడిచిపెట్టొచ్చాము, అన్ని విడిచిపెట్టి వచ్చినందుకు మాకేంటి ప్రయోజనం అన్నట్లు అడిగారా లేదా? ఆయనను వెంబడించిన శిష్యులే, ఆయనతో ఉన్న శిష్యులే, ఆయన రోజు చూస్తున్న శిష్యులే ఆయనను అడిగి. కానీ ఆయన రూపం ఎట్లా ఉంటుందో తెలియదు, అసలు ఆయన ఏంటో తెలియదు. ఆయన మాట, ఆయన స్వరమే విన్నాడు అబ్రహాం. అయినా ఆయన విధేయతలో, ఆయనను ఆరాధిస్తున్న విధానంలో ఎంత విశేషంగా అయింది ఇక్కడ కనిపిస్తుందో. ఆరాధనకు చేరి వస్తున్న మనం ఆరాధనలో కూర్చొని ఆరాధించకుండా ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటామో. ఆయనను మహిమపరచవలసిన మనం, ఆయన స్తుతించి ఆయన కనపరిచి ఆయన నామానికి హెచ్చించవలసిన మనము, మన హృదయాలు ఎన్ని చోట్ల ఎన్ని ప్రదేశాలకు వెళ్ళొచ్చుంటాయో కదా.
ఇంటి దగ్గర ఏం పెట్టొచ్చాం బిడలో, లేదా చర్చికి వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటున్నారు, సరౌండింగ్స్, ఈ మన మనసు ఎన్ని చోట్లకి వెళ్ళిపోయి ఉంటుందో ఆరాధనలో. కానీ అబ్రహాము హృదయము అసలు ఆ అధ్యాయం చదువుతుంటే చదివేటప్పుడే కన్నీళ్ళు వస్తాయి. బైబిల్లో పాత నిబంధనలు చదువుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చే సందర్భం ఇదవుతాను. యోసేపు తన అన్నదమ్ములను క్షమించి ఏడుస్తాడు కదా. ఇక్కడ ఒకగానొక కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు, ఈమని మీ అందరు ఎరిగే ఉంటారు, రైట్ సోదరులు. నేను అంతకు ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. రైట్ సోదరులు ఏం కనుగొన్నారు? విమానం ఉంది. వారికి కనుక్కున్న వాహనము బాగా ఉపయోగపడుతుందని అక్కడ ప్రెసిడెంట్ అతను వారిని కనపరచడానికి, ఆబ్స్టేట్ చేయడానికి రమ్మని ఇన్ఫర్మేషన్ వర్తమానం పంపించారు. అయితే ఆ రైట్ సోదరులు ఏమన్నారు, రాము అని వర్తమానం పంపించారు. అక్కడ తర్వాత వారు అడిగారంట, అమెరికా అధ్యక్షుడే మిమ్మల్ని రమ్మని పిలిస్తే మీరు ఎందుకు రాము అంటున్నారు? మేము అంతకంటే మహిమగల రాజుని మేము సేవించాలి, ఈ దినం ప్రభు దినం, మేము రాము అని ఖచ్చితంగా చెప్పి వెనక్కి పంపించాం. మనమైతే ఏం చేస్తాం, ఆదివారం సీఎం అవసరం లేదు, మన ఊర్లో మన ప్రెసిడెంట్ రమ్మని కబురు చేసిన, లేదా మన సరౌండింగ్ లో ఉన్న ఎమ్మెల్యే రమ్మని చెప్పిన, ఆదివారాన్ని విడిచిపెట్టి, ప్రభు దినాన్ని విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా. ఆదివారం ప్రాముఖ్యతను ఇంకా గుర్తెరగని విశ్వాసులుగానే మనం ఉన్నాం ఈ దినాల్లో. ప్రభు యొక్క బల్ల, ప్రభుని మహిమపరిచే దినం మనం విడిచిపెట్టి మర్చిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో చిన్న వాటికి, బలహీనతలకే ఆ ప్రభుని గణపరిచేది కోల్పోతున్నాం. నిజంగా మరొక ఆదివారం వచ్చేలేక మనం ఉంటామా? ఆ నమ్మకం ఉంటే ఆ దినాన్ని మనం మానుకోవచ్చు. ఉంటామో ఉండమో తెలియదు, ఆ దినాన్ని కోల్పోయినట్లే కదా. అప్పుడు ప్రభుకు మనం అక్కడికి వెళ్ళినాక ఏం చెప్పగలం? ఆయన ప్రేమించిన కుమారుణ్ణి అడిగినప్పుడు ఏం చేశాడు? నేను చూపించే దేశానికి వెళ్ళి కదా, ఇసాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల మీద దాని మీద దహనగలిగా. దేవుడు అసలు నరబలి కోరడు కదా. దావీదు అంటున్నాడు కదా, నువ్వు కోరినట్లయితే నేను బలి అర్పిస్తానయ్యా, కానీ విరిగి నలిగిన హృదయమే నువ్వు. దేవుని ఉద్దేశం నరబలి కోరుకోవటం కాదు. నేనొక్కడనే దేవుణ్ణి, సర్వ సృష్టికి కారణభూతుడిని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఉండడు, నన్నే మీరు ప్రేమించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయనను మనం ఆరాధించాలని ఆయన ఉద్దేశం. అయితే ప్రేమించిన కుమారుని కూడా ఇవ్వటకు వెనుతిరగని ఆరాధన, ఆయన చేస్తున్న ఆరాధన. మన ఆరాధనకి ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయి, వాటన్నిటిని త్రోసివేసుకొని ప్రభు సన్నిధికి పరిగెత్తుతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటాం. తర్వాత ఆయన మనం కింద చూసినట్లయితే, వారు లేచి గాడిదకి గంట కట్టి తన పరివారంలో 2 కుమారుడు వెంట పెట్టుకొని దహన బలికి కట్టెలను, ఎవరు చీల్చేది దహన బలికి కట్టెలను కదా, ఆమె కట్టెలను. ఆయన నిశ్చయిత, ఆయన విధేయత ఇక్కడ మనకి కనపడుతుంది. అంతేకాదు ఆయన అసలు ఎంత నిమ్మళంగా ఉన్నాడో ఇక్కడ అధ్యాయంలో ఆశ్చర్యంగా ఎన్నిసార్లైనా చదవండి, ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటాడు కదా. అసలు చలనం లేనట్లుగా ఏం చెప్పాడు అది చేయటం అంతే. విశ్వాసానికంట కన్నులు లేవంట, విధేయతకు నోరు లేదంట. అసలు ఏ భక్తుడు చెప్పాడో కానీ ఆ మాట. నిజంగా అబ్రహాము విశ్వాసానికంట కన్నులే లేవు, అంతే గుడ్డిగా
ప్రభునే చూశాడు, ప్రభునే ఆరాధించాడు, ప్రభునే గణపరిచాడు, ప్రభునే మహిమపరిచాడు. ఆయనే సర్వస్వం, సమస్తం ఆయనే అని పూర్తిగా గుడ్డిగా వెళ్ళిపోయాడు కదా. విధేయతకేమి లేదు, నోరు నిజంగా. ఇక్కడ విశాఖ విధేయత కూడా అట్లాగే కనిపిస్తుంది కదా. ఇక్కడ కట్టెలు చీల్చి కదా, ఆయన సిద్ధపాటు చక్కగా ఇక్కడ కనపడుతుంది. వేరొకళ్ళు చేయలేదు. ఏం అవసరమో అవన్నీ ఆయనే సిద్ధపరచుకున్నాడు. నా ఆరాధన ఇంకొకరు చేయడానికి లేదు, ఇంకొకళ్ళ ఆరాధన మనం చేయడానికి. నా ఆరాధన ప్రభుకి ఇంపైనదిగా, ప్రభుకి మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉంటున్నామా అనేది అబ్రహాము జీవితంలో మనకి కనపడుతుంది కదా. ఏం చేశారు వారు? తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళి అంటున్నాడు, వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు కదా, మరలా వచ్చేదమని కదా. అంటే ఇక్కడ బహువచనం కనిపిస్తుంది. వచ్చేదను అనలేదు, వచ్చేదము కదా. అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇలాంటి స్థితికి వస్తే మనం అసలు ఆ వాక్యాన్ని నమ్ముతామా కదా. ఇక్కడే అర్థమవుతుంది ఈయన భక్తి జీవితం, మన భక్తి జీవితం. ఈయన చేసే ప్రార్థనలు, మన ప్రార్థనలు, ఈయన చేసే ఆరాధన, మనం చేసే ఆరాధన తేట తెల్లంగా ఇక్కడ కనిపిస్తుంది. మన ముందు గొప్ప సవాలైన జీవితం ఈయన జీవించి కనపడుతున్నాడు. అయితే ఆయన ఏమంటారు? మ్రొక్కి మరలా కదా. ఏ ప్రాణం కదా. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 17. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలం చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ అది ఆ వచనం ఎక్కడంటే కింద తన కట్టెలు తానే మోస్తున్నాడు కదా. సంధ్య, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, బాగా క్లియర్ గా వినిపిస్తుంది. అంటే నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది, క్లియర్ గా బాగా వినిపిస్తుందంట. అరుణ, నువ్వు చెప్పొద్దు, నీకు వాయిస్ ఏదో ఉంది, అసలు ఏమో వినపడుతుంది. వినిపిస్తుందమ్మా బాగా. ఓకే ఆంటీ, అంటే సిస్టర్ నాకు ఫోన్ చేస్తున్నారు మన గ్రూప్ లో సిస్టర్, అందుకని నా వాయిస్ వినిపించట్లేదేమో అని. బాగా వినిపిస్తుంది, టచ్ అయిందండి, ఏం కాదు, కంటిన్యూ చేయండి. ఓకే సిస్టర్. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది కదా, మరలా వచ్చేదేమో అంటుంది కదా. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తి పట్టుకొని పోయింది కదా. ఇక్కడ ఇసాకు ఏం మోస్తున్నాడు? కట్టెలు మోస్తున్నాడు. మన ప్రియ ప్రభు కూడా తన సిలువను తానే మోసుకుంటూ కపాల స్థలానికి వెళ్ళాడు. అది మనకు అక్కడ సాదృశ్యంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కుమారుడు తండ్రి యొక్క సంభాషణ కనిపిస్తుంది కదా. ఏమంటున్నాడు? నిజంగా ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత చెలించిపోతుందో కదా. మొన్న మా నాన్నగారు చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక మా చిన్నోడు అడుగుతున్నాడు మమ్మల్ని, అమ్మా ఇప్పుడు తాతయ్య చనిపోయాడు, ఎక్కడికి వెళ్తాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తాడు అని చెప్పాడు. తర్వాత ఎందుకు ఆలోచించుకున్నాడు కానీ, మీ ఇద్దరు డాడీ నువ్వు కూడా చనిపోతే మరి మమ్మల్ని చూసుకుంటారమ్మా అన్నాడు. దేవుడు చూసుకుంటారులేమ్మా అని చెప్పాను నేను. ఆ మాట వినటానికి ఎలాగుండిద్ది కదా. వారి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అంటే ఇప్పుడు ఇంతకాలం మా నాన్నుండి మమ్మల్ని చూసుకుంటుంటే వాడు మమ్మల్ని చూసాడు, మా నాన్నని చూసాడు, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నాడు అన్న ఇదిలో బాబు ఉన్నాడు. అంటే ఇప్పుడు మా అమ్మకి వాళ్ళ డాడీ లేడు, రేపు మాకు మా మమ్మీ డాడీ లేకపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచన కూడా చిన్నోడే 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరానికి వచ్చాడు. అంటే వాడి ఆలోచన ఎక్కడికో వెళ్ళింది కదా.
ఆ ఈ శారీరకంగా మనం ఈ ఆలోచనకే మనకు ఎంత వాడుకుంది. ఆ సందర్భంలో తన చేతులతోనే బలియటానికి వెళ్తున్నాడు అబ్రహాము, తన గర్భాన పుట్టిన కుమారుణ్ణి కదా. అంటే దేవుడు రక్షిస్తాడు, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. కానీ ఆ కుమారుడు మాట్లాడినప్పుడు మాటల్లో తండ్రి హృదయము కదా. తల్లులుగా మన అందరికీ తెలుసు, బిడ్డలో మాట్లాడినప్పుడు ఎట్లాంటి మాటలు, ఆలోచనలు ఎట్లాంటివి. తండ్రి కుమారుడి యొక్క సంభాషణ కదా, దేవునికి నీకు నాకు కదా, దేవునికి మనకి ఆరాధనలో ఉండవలసిన సంభాషణ. ఏ సంభాషణతో మనం ఆరాధన చేస్తున్నాం ప్రభుని అనేది కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తర్వాత తను ఇంకా ఏమంటున్నాడు, వారిద్దరు మాట్లాడుతున్నారు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు కదా. తర్వాత అబ్రహాము ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు, అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడు. ఎట్లా పడితే అట్లా పేర్చలేదు కదా, చక్కగా పేర్చాడు. అంటే క్రమం కనపడుతుంది కదా. మనం చేసే ఆరాధనలో క్రమం ఉండాలి. అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞను పొందుతున్నాను కదా. ఇక్కడ ఇస్సాకును ఏం చేయాలి, బలిచ్చటానికి వచ్చిన తండ్రి పూర్తిగా ఏం చేస్తున్నాడు, దేవుడు ఏది చెప్పాడో అది సంపూర్తిగా చేస్తున్నాడు కదా. కట్టాడు, బంధించాడు కుమారుడేమి చిన్నవాడు కాదు కదా. ఇష్మాయేలుకు వివాహం అయ్యింది కదా. అంటే ఇతని వయసు ఎంతైనా ఉండొచ్చు. 100 సంవత్సరాలు దాటిన వృద్ధాప్యములో ఉన్న అబ్రహాము దేవుడు ఏ స్థలాన్ని అయితే నిర్ణయించాడో ఆ స్థలానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, బలి ఇస్తున్నాడు. ఏ స్థలాల్లో ఆరాధన చేయాలో ఆ స్థలంలో మనం ఏం చేయాలి, ఆరాధన. చాలా మంది ఆ హృదయాన్ని ఎరిగిన దేవుళ్ళే నా పరిస్థితి తెలుసు అని ఇంట్లోనే ఉంటాం కదా. కొన్ని సందర్భంలో జూముల్లో కూర్చొని ఇంట లైవ్ ఉందిలే, లైవ్ వస్తుందని ఇంట్లో రొట్టి రసం పెట్టుకొని ఆరాధిస్తాం. ఎంత వృద్ధుడు కదా. పుట్టినప్పుడే ఇసాకు పుట్టినప్పుడే 100 సంవత్సరాలంటే కట్టెలు మోసేయగలిగేంత వయసులో ఉన్నాడంటే కొన్ని సంవత్సరాలు గడిచి ఉంటది కదా. అంత వృద్ధాప్యంలో ఉన్నవాడు దేవుడు ఏ స్థలానికి వెళ్ళి ఆరాధించమంటే ఆ స్థలానికే వెళ్ళి ఆరాధిస్తున్నాడు. ఏ స్థలానికి వెళ్ళి బలి అర్పించమన్నాడో ఆ స్థలానికే వెళ్ళి బలి అర్పిస్తున్నాడు. ఏ రీతిగా చేయాలని చెప్పాడో ఆ రీతిగానే ఆయన సిద్ధపరచుకొని వెళుతున్నాడు. ఏ హృదయముతో దేవుడు ఏ హృదయాన్ని ఆశించాడో అబ్రహాము జీవితంలో ఆ హృదయముతోనే ప్రభుని ఆరాధిస్తున్నాడు కదా. చివరిగా ప్రభు ఒక మాట అంటాడు కదా, తర్వాత ఎరిగిన వారిని, తర్వాత ఏమన్నప్పుడు మరి తర్వాత యెహోవా చూసుకుంటాడన్నాక తర్వాత పొటేలు కదా. అయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, చక్కగా కట్టి బంధించి కదా ఏం చేస్తున్నాడు, కట్టెల మీద కుమారుణ్ణి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాలి. కుమారుడు అవగాహన లేనంత కుమారుడేం కాదు కదా. పరిస్థితులు ఏంటో తెలుసు, అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసు. అప్పుడు వరకు ఒకవేళ ఎలాగున్నా కాళ్ళు చేతులు బంధించినప్పుడు మాట్లాడగలిగిన వ్యక్తి కదా. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని తోసివేసి వెళ్ళగలిగిన వ్యక్తి. కానీ అక్కడ ఆ కుమారుడు ఏం చేశాడు అంటే, తండ్రి తన దేవుణ్ణి ఎలాగ స్తుతిస్తున్నాడో, ఎలాగ గణపరుస్తున్నాడో, ఎలాగ భయపడుతున్నాడో, ఎలాగ చెప్పిన దానికి విధేయత చేస్తున్నాడో అన్నీ చూసిన కుమారుడు కూడా అలాగే ఈ దినాల్లో నిజంగా మన బిడ్డలు అసలు మన మాటే వినే స్థితిలో లేరు ఈ దినాల్లో కదా. ప్రభువుని ఆరాధించే దినం యొక్క విశేషత నువ్వు ఎరుగుంటే, నేను ఎరుగుంటే మన బిడ్డలకు ఏమి నేర్పిస్తాం. చాలా మంది ఇప్పుడు క్లాసులని కదా, ఎగ్జామ్స్ అని, ప్రాజెక్టులని, పిక్నిక్స్ అని,
ఫ్రెండ్స్తో పార్టీ అని. ఆరాధించే కుటుంబంలో ఉన్న బిడ్డలే ఆదివారం ప్రాముఖ్యతను ఎరగకుండా బయట తిరుగుతున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల ఆరాధనలో ఉంటున్నారు. ఎంత విచారకరమైన విషయం కదా. అబ్రహాము ఎంతగా బిడ్డకు నేర్పించాడో, ఇక్కడ కూడా తల్లిదండ్రులకి బాధ్యతగా ఉన్న కుటుంబంలో బాధ్యత కలిగిన పెద్దవారికి ఈయన ఒక పాఠం ఆయన జీవితం. ఆయన ఒంటిలే మోకరిచ్చిని అంటే ఎంతగా నేర్పించాడో అనిపిస్తుంది. నిజంగా ఈ భక్తి జీవితంలోకి మనం అందరం రావాలని ప్రభుని కోరుకుంటున్నాను. ఆయన కుమారుణ్ణి పెంచే విధానంలో కూడా ఎంతో విశేషత ఇక్కడ కనపడుతుంది. అంతేకాదు ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఘనుడో ఆయన కుమారుడు కూడా తెలుసుకోగలిగేలాగా ఈయన ప్రవర్తన కదా. మెట్టా అంకుల్ మీ అందరికీ తెలుసు కదా, ఆయన జీవితంలో ఒక చిన్న సాక్ష్యం ఆయన చెప్పాడు. ఆయన మెడిసిన్ సీట్ ఇంకా రాలేదు, చదువుకుంటున్నాడు. సండే వస్తే ఆదివారం, అప్పుడు మెడిసిన్ అంటే మరి సీట్ రావాలంటే ఎంతో కష్టపడాలి కదా, అప్పుడైనా ఇప్పుడైనా అంత ఈజీగా మెడిసిన్ సీట్ రాదు. ఆదివారం ప్రభుని ఆరాధించేవాడంట, సాయంత్రం సైకిల్ వేసుకుని వీధి సువార్తకు వెళ్ళేవాడు. ఆదివారం అసలు బుక్ తీసి చదివేవాడు కాదు, కానీ దేవుని ఆయనకి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్తాడు చక్కగా. ఈ దినాల్లో అసలు ఎట్లాగుంది, 10th క్లాస్ వస్తేనే సండే క్లాసులు పెడితే మన బిడ్డలు పంపిస్తాం కదా. ఆ ప్రభు దినాన్ని మనం హెచ్చిస్తే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఆ దినాన్ని గణపరిస్తే, ఆయనను గణపరిస్తే మనని ఆయన గణపరుస్తాడు. మనం ఆదివారాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రభుని ఆరాధించే దినాన్ని కూడా సరిగా విలువీయకుండా, ఆయనకి మనం సరిగా ఆయన ఎడల మనం చేయవలసిన ఏ మంచి కార్యాలు చేయకుండా మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నాం? ప్రభువుని ఆరాధించడం యొక్క ప్రాముఖ్యతను మనం నిజంగా నేర్పిస్తున్నామా? మనం వెళ్తున్నాంలే చాలే అనుకుంటున్నాం. ఇక్కడ మరి తండ్రికి విధేయుడయ్యాడు మన ప్రియ ప్రభు కూడా. తన తండ్రికి విధేయుడై మరణించడం, యోహాను సువార్తలో మనం చూసినట్లు ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, తీయటానికి అధికారం కలదు కదా. అయితే దేవుడు ఇక్కడ మంచి మాట అక్కడ మాట్లాడుతున్నాడు కదా. 12వ వచనం చూసినట్లయితే, ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీటకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఈయన ఆరాధన ఎలాగుంది? దేవునికి భయపడే ఆరాధన. మన ఆరాధన ఇంతమంది ఎన్నిసార్లు ఫోన్లు చూసుంటాము ఆరాధన. ప్రభు కంటే విఐపి కాల్స్ మనకేం రావు కదా. అసలు విఐపి ఎవరు ఉండరు ఇంక ప్రభు కంటే. మనం అసలు గ్రంథం తీసి ఎవరు కూడా ఉండరు. కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చాలా చులకన ఒక బుక్ లాగా తీసేస్తాం. చూడండి, ఆయన భయపడేవాడుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. మరొకసారి ఆయన మరలా దూత మాట్లాడుతుంది చూడు, 15వ వచనంలో, యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇక వెనుతీయక ఈ కార్యము చేసినందున. ఏ కార్యం చేశాడు? కదా. ఆయన చేసిన కార్యము ప్రభుకి ఎంతో ఇంపైన కార్యంగా, మరలా ప్రభు అబ్రహాంతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. రెండోసారి మాట్లాడిన చిత్తము ప్రభువా అన్నాడే కానీ మారు మాట్లాడలేదు అబ్రహాం కదా. ఎన్ని మార్లు ప్రభు అబ్రహాంతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మనతో ఎన్నిసార్లు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు.
విన్న వాక్యానికి మనం ఎప్పుడైనా ఒక్క మాట అయినా నేర్చుకుని దానికి ఒబే అయితే ఖచ్చితంగా ప్రభు మనతో ప్రతిదినము ఈయన చేసిన ఆరాధన, ఈయన భయపడిన విధానం, ఆయన ప్రభుని హెచ్చించిన విధానం, ఆయన చేసిన క్రియలు ప్రభుకి ఎంతో ఇంపైనవిగా ఉన్నాయి. అందుకే మరలా మరలా మాట్లాడుతున్నాడు కదా, నువ్వు భయపడుతున్నావు అందును బట్టి. అదే కాదు, ఈ కార్యాన్ని బట్టి ఏమంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె కదా. అబ్రహాము నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేశాడా? దేవుడే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్తున్నాడా? దావీదు వెంట కృపాక్షేమములు వెళ్ళినాయి కదా, కృపాక్షేమముల వెంట దావీదు లేదు. దేవుడే అబ్రహామును దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని ఎన్నిసార్లు సంబోధించాడు కదా. అబ్రహాం అడిగాడా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించని? అంటే ఏం కనబడుతుంది ఇక్కడ, మనం చేయవలసిన కార్యాన్ని ఎస్తేర్ ఎస్తేర్ వినిపించలేదు, మ్యూట్ లో ఉన్నావేమో. ఓకే, మనం చేయవలసిన కార్యాన్ని మనం చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు, ఆశీర్వాదిస్తాడు కదా. ఈ స్త్రీ ప్రభు ఎడల ఒక మంచి కార్యము, ఆమె చేసిన ఆరాధన ఆమె ఏం చేసింది, ఘనపరిచింది. అబ్రహాము చేసిన ఆరాధన ప్రభుని ఘనపరిచింది, ప్రభువుకి భయపడ్డాడు ఈ కార్యము వలన కదా. నీవు చేసిన ఈ కార్యము వల్ల నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను కదా, నీ సంతతిని నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను. అయితే మనం చేసే ఆరాధన, మనం చేసే కార్యం కదా ఎలాగుంది, మనం చేసే మంచి కార్యం, మనం చేసే ఆరాధన ప్రభుని మహిమపరిచే ఆరాధనగా ఉందా? ఇది నా అబ్రహాం జీవితంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. నిజంగా ఒకవేళ మన ఆరాధన అలాగ ఉండకపోతే అలాగ ఉండాలని మనం ప్రభుని కోరుకుందాం. అలాగే ఉండి ఉంటే ప్రభు స్తోత్రం, అందును బట్టి ప్రభుని మనం కనపరుస్తాం. అయితే ప్రభు తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చాడు, తన చేయవలసిన సమస్త మంచి కార్యాలు మన కొరకు చేశాడు. అయితే దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, ఆయన ఎడల మనం ఒక మంచి కార్యం చేయటానికి నిర్ణయము, మనం చేసే ఆరాధన ఆయన కనపరిచే ఆరాధనగా ఉండాలి. దుష్టత్వం నుండి మళ్లించబడటమే ఆశీర్వాదం కనుక మన కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉండి ఉంటే, బంధువుల్లో కానీ రక్త సంబంధికుల్లో కానీ రక్షణ లేని వారు ఎవరైనా ఉండి, వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని వాక్యం తెలియజేసిన ఇద్దరికి వందనాలు నాన్న. ఎంతో మంచి తలంపులు తెలియజేశావు నాన్న. ఆరాధన గురించి ఎంతో విలువైన విషయాలు తెలియజేశామ్మా. తర్వాత నిత్య రాజ్యం మనకుంది, ఆయనకి మనం ఏం చేయాలో